హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. దాంట్లో 2 చెంచాల నూనె వేసుకుంటున్నా. చికెన్ కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను నూనె వేడెక్కింది కదా, మిర్చి వేసుకుంటున్నా. మిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. మిర్చి ఫ్రై అయింది కదా, నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, త్వరగా ఫ్రై అవుతుందని. ఇది ఒకసారి కలిపెట్టుకొని ఇప్పుడు మనం స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, నెక్స్ట్ మనం దీంట్లోకి టమాటా వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం టమాటా, ఆనియన్, మిర్చి వేసాం కదా, ఒక 2 minutes అలా మగ్గాలి. మగ్గితే మనకి మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఇది మగ్గింది కదా, దీంట్లోకి మనం చికెన్ వేసుకుంటున్నాం. నేను దీని ముందే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో చికెన్ వేసాను కదా, దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మనం ఒక 2 minutes ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇది కొంచెం ఉడికింది కదా, దీంట్లోకి నెక్స్ట్ మనం గోంగూర వేసుకుందాం. గోంగూరని కూడా నేను కడిగి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గోంగూర వేసుకున్నాను కదా, ఇది మూత పెట్టుకుందాము. కొంచెం కలుపుకొని ఆవిరికి అది మొత్తం మెత్తగా అయిపోతుంది. గోంగూర మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా అయిపోయింది కదా, దీన్ని మనం మెల్లగా కలుపుకుందాము. చూసారా, నేను స్లోగా కలుపుతున్నాను, అలానే కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకుందాము. వాటర్ కొంచెం ఇంకాలి. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయింది కదా, నెక్స్ట్ నేను దీంట్లోకి 1 స్పూన్ కారం వేస్తున్నాను. చికెన్ కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే నేను ఫస్ట్ కొంచెం వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. నూనె అంతా ఇలా పైకి తేలింది కదా, చికెన్ మనకి రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. నెక్స్ట్ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుంటే మనకి గోంగూర చికెన్ రెడీ అండి. ఇది మనం ఎంతో ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.